ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లయితే ఆ అమ్మాయి తరపు వారు ఆ అబ్బాయి మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ విధమైన ప్రొసీజర్ని ఫాలో అవ్వడం అయితే దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. సో ఎవరైతే అబ్బాయి అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని వారి పేరెంట్స్కి కాల్ చేయించి ఇలా అమ్మాయితో మాట్లాడించాలి, ఇలా ఈ విధంగా నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, సో ఇంటి నుంచి ఎటువంటి గోల్డ్ కానీ క్యాష్ కానీ నేను తీసుకొని రాలేదు అని. దాని ద్వారా మీరు లొకేషన్ ట్రాక్ చేసి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనుకుంటున్నట్లయితే ఒక ఇంటిమేషన్ లెటర్ రాయండి. నేను ఈ విధంగా ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాను, సో నేను ఇంటి నుంచి ఎటువంటి గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకొని రాలేదు, సో నన్ను ఇబ్బంది పెట్టద్దండి అని. ఆ లెటర్ను వారి పేరెంట్స్కి పోస్ట్ చేయండి. అదేవిధంగా దాంతోపాటు ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ని పంపించండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ అబ్బాయి పైన ఎటువంటి ఫాల్స్ కేసులు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కిడ్నాప్ చేశాడని, లేదంటే క్యాష్ డబ్బు తీసుకెళ్లాడని, అమ్మాయిని ప్రొవోక్ చేశాడని ఇలాంటి కేసెస్ మీ మీద కోర్టులో ఫైల్ అయినప్పటికీ కూడా ఈ ఇంటిమేషన్ లెటర్ లేదా కాల్ రికార్డింగ్స్ని మనం మ్యాజిస్ట్రేట్ ముందు రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ ఫాల్స్ కేసెస్ నుంచి మనం బయటపడిపోవచ్చు. ఫాల్స్ కేసెస్ పెట్టడానికి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లీగల్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.